ఇప్పుడు సయాటికా పేషెంట్ కొంతమంది బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, సయాటికా రైట్. అంటూ ఉంటారు. సో ఈ సయాటికా ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? షయాటికా అంటే బేసికల్లీ మనకు నడుంలో వెన్నుపూసలో వర్టిబ్రే అని బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఒక మెత్త లాంటి వస్తువు ఉంటుంది. అయితే ఈ బోన్స్ మధ్యలో పైనుంచి మెదడు నుంచి ఒక పెద్ద నరం అనేది కింది వరకు వెళ్తుంది. దాన్ని మనం స్పైనల్ కార్డ్ అంటాం. సో ఈ వర్టిబ్రే అనేది ఆ స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత దాన్ని. అది దట్ ఈస్ వై వీ హ్యావ్ వర్టిబ్రే యాజ్ వెల్ అస్ పోస్చర్ కోసం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ మెత్త ఏదైతుందో ఆర్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఏదైతుందో ఇది కొన్నిసార్లు ఓవర్ యూసేజ్ వల్లనో, సడన్ జర్క్ వల్లనో, ఆర్ సమ్ ట్రామా ఆర్ యాక్సిడెంట్ వల్లనో అది బయటికి రావడం జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆ బయటికి వచ్చేది పెద్ద నరం నొత్తడం కానీ, ఆ నరంలో వచ్చిన పిల్ల నరాల నొత్తడం కానీ చేసినప్పుడు ఆ నరం ఎక్కడైతే మనకు కాళ్ళకు సప్లై అవుతుందో, ఆ చేతులకు మెడలో అయితే చేతులకు సప్లై అవుతుందో, ఆ నరం ఎక్కడ డ్యామేజ్ అవుతే ఆ చేయి పార్ట్ మనకు పనిచేయడం తగ్గిపోతుంది. లేకపోతే తిమ్మిర్లు రావడం, పవర్ లేకపోవడం, పట్టుకోవడానికి యూరిన్ బాత్రూమ్ కంట్రోల్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి నరాలు ఒత్తుకుపోయే సమయంలో మనము అగ్రెసివ్గా దానికి ట్రీట్ చేయాలి. సో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని మెడికల్ టర్మినాలజీలు అంటారు. ఏదైతే ఆ మెత్త బయటికి వచ్చి నరాలను ఒత్తుతుంది, దాన్నే షియాటికా అని కూడా అంటారు. సో షియాటికా అంటే షియాటిక్ నర్వ్ అనేది ఒకటి వస్తుంది, నడుంలో నుంచి కాళ్ళకు వస్తుంది. ఆ నర్వ్ ఒత్తుకపోతుంది రెగ్యులర్గా, కామన్గా ఒత్తుకపోయే నర్వ్ అది. దానివల్ల వచ్చే ప్రాబ్లమే ఈ ప్రాబ్లం షియాటికా.